లైఫ్ని ఎంజాయ్ చేస్తాం, జాగ్రత్తగా చేస్తారు. కొంతమంది ఎప్పుడు రామ్దేవ్ చెప్తా ఉంటాడు, బాబా 120 సంవత్సరాలు తినాల్సిన ఫుడ్ని 20-30 ఏళ్ళు తినేస్తారు. దానివల్ల ఏమవుతుంది, 120 సంవత్సరాలు బతకవలసిన వ్యక్తి 30 ఏళ్ళకే అది సమస్య. అందుకే నేను ఆలోచిస్తున్నాను, క్వాలిటీ లైఫ్ ఉండాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, మనం కూడా లైఫ్ స్టైల్స్ మార్చాలి. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, కొంతమంది తాగి తాగి అడిక్ట్ అయిపోతూ ఉంటారు, కొంతమంది గంజాయికి బానిసలు అయిపోతూ ఉంటారు. మొన్న ఇటీవల కాలంలో చాలా చేశారు. గంజాయి వస్తే కనీసం ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు, దానివల్ల అందరికీ అలవాటు అయిపోయింది. ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, ఆడవాళ్ళు కూడా గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చి ఇప్పుడు లేడీ డాన్స్ తయారైపోయే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రమాదం అంటే, బాబాయిని చంపడానికి ఆ రోజు పైన చేశారని నేను పదే పదే చెప్పాను. కానీ ఊరికొక మహిళలు కూడా నేరస్తులుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒకసారి చూస్తే నేను ఆనందపడ్డాను. 95-96లో ఎయిడ్స్ వచ్చింది. ఆ రోజు ఎయిడ్స్ వస్తే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. నేను 95-96లో ఒక మాట చెప్పాను, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని. ఎయిడ్స్ ఎందుకు వస్తుందంటే సెక్స్ వల్ల వస్తుంది. అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా లేకపోతే బలైపోతారని ఆ రోజు నేను చెప్పాను.